న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 గంటలుగా మాజీ సీఎం కేసీఆర్ ని సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ లోని నందినగర్ లో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. దాదాపు 15 మంది అధికారుల బృందం ఎంక్వైరీలో పాల్గొన్నారు. 2 ఐపీఎస్లు, 1 నాన్ కేడర్ ఎస్పీ, 3 ఏసీపీలు సిట్ టీంలో ఉన్నారు. అయితే కేసీఆర్ పక్కా ప్లాన్ తోనే విచారణకు సిద్ధమయ్యారు. అధికారుల ప్రశ్నలకు సమాధానంగా ఇచ్చేందుకు కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా ఆయన వెంట తెచ్చుకున్నట్లుగా సమాచారం. ఇటు కేసీఆర్ అడిగే ప్రతి ప్రశ్నను ఇచ్చే సమాధానాన్ని వీడియో రికార్డ్ చేసింది సిట్ బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ కు తెలియకుండానే ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తీసుకొచ్చారా అంటూ ప్రశ్నించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి పరికరాలు, ఫైల్స్ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముందని అన్నారాయన. అది కూడా మూసీ నదిలో పడేయాల్సిన సమయం ఎందుకు వచ్చింది అంటూ కూడా నిలదీశారు. సొంత బిడ్డ, అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారా అంటూ కేసీఆర్ ను నిలదీశారు ఎంపీ చామల. నేను పింకీలకు ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నా. ఈరోజు కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సిట్టు నోటీసులు ఇస్తే ఇది తెలంగాణకే ఆత్మగౌరవం దెబ్బ, తెలంగాణకు జాతి పిత అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఈ పింకీలు ఈరోజు లబో దిబోమని మొత్తుకోవడానికి కారణాలు ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి పరికరాలు తీసుకురాగలుగుతారా? ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే డిసెంబర్ 4వ తారీఖు నాడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో కెమెరాలన్నీ బంద్ చేసి, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలన్నీ, ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు, ఫైళ్లను ధ్వంసం చేసి మూసీ నదిలో, వికారాబాద్ అడవిలో పడేసి రావాల్సినటువంటి దరిద్రం ఏమొచ్చిందని అడుగుతున్నా. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎప్పటికీ ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటే ఈ రాజ్యంలో ఎవరిని ఎదగకుండా చేద్దామన్న పిచ్చి ఆలోచనతోటి నడుపుదామనుకున్నారు. ప్రజలు మీకు ఓట్లేసలేరు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావట్లేరని తెలిసిన నిమిషమే చివరి అధికార దుర్వినియోగము, సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేసి ఎవిడెన్స్లన్నీ తుడిపే ప్రయత్నం చేయడము. ఇప్పుడు మీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుందా?